సార్, ఏపీ పాలిటిక్స్లో ఒక కీలకమైన కంపనాలు అనొచ్చు మనం. ఎందుకంటే జగన్ భద్రత గురించి ఇద్దరు సీనియర్ వైసీపీ నాయకులు, అంటే గతంలో మంత్రులుగా చేసినటువంటి పేర్ని నాని కానీ బొత్స సత్యనారాయణ కానీ మాట్లాడారు. ఆయన భద్రత గురించి మాకు డౌట్స్ ఉన్నాయి, కుట్రకోణం దాగుంది, మేము ఈ విషయమై సెంట్రల్ హోమ్ మినిస్ట్రీని సంప్రదిస్తాం, సెంట్రల్కి మేము అర్జీ పెట్టుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి దీని పర్యవసానాలు? కానీ నిజమే ఇది. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సహాయం రాకపోగా బీజేపీ టీడీపీ వైసీపీల మధ్యలో దాగుడు మాట్లాడడానికి కావాల్సినంత అవకాశం లభించింది. ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏ పేరుతో అధికారంలోనే ఉన్నారు ఇక్కడ, కాబట్టి వీళ్ళ కోసం ఢిల్లీ వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. బీజేపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే అధికార పార్టీ కింద లెక్క భాగస్వామ్యం. ఏదైనా కానీ మొన్న పర్యటనకు వెళ్ళినప్పుడు సత్యసాయి జిల్లాకు జగన్ హెలికాప్టరు చుట్టుముట్టారు. అప్పుడు అది కొంచెం ధ్వంసమైంది. Z+ ఉన్న ఆయనకు భద్రత లోపించింది అని వైసీపీ వాళ్ళు తీవ్ర విమర్శ చేశారు. ఆ వచ్చిందంతా మీ అభిమానులే, వాళ్ళు కావాలని చేశారు అని వీళ్ళు ఆరోపించారు. కుట్ర అంటున్నారు కానీ వీళ్ళ కుట్ర అని వాళ్ళు, వాళ్ళ కుట్ర అని వీళ్ళు. కానీ ప్రజలకైతే మటుకు ఈ కుట్ర భాష, కుట్ర ఆరోపణలు చాలా కంపరం కలిగిస్తూ ఉన్నాయి. ఒకటైతే నిజం, ప్రభుత్వం 1100 మంది పోలీసులను పెట్టామని హోంమంత్రి అనిత గారు అంటున్నప్పుడు 1100 మంది ఉంటే వీళ్ళని ఎందుకు ఆపలేకపోయారు? వాళ్ళు కావాలని చేస్తే రేపు వాళ్ళు కావాలని చేసిన ప్రతిసారి పోలీసులు విఫలమైతే ఏమవుతుంది అని. ఇంకా వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే వాళ్ళు మరి ఏమైనా చెప్పారా తమ వాళ్ళను అట్లా ఆపడానికి? అది కూడా ఏం కనిపించట్లేదు. కానీ మొన్న బొత్స ప్రతిపక్ష నాయకుడు కదా, ఆయనకే ఒక్కడికే వైసీపీలో హోదా హైయెస్ట్. ఆయన దీని తీవ్రమైన విషయం, దీన్ని మేము హోంమంత్రి దృష్టికి తీసుకొస్తాము, కేంద్రంలో మేము దీని మీద పోరాడుతాం అంటే ఏపీ పంచాయతీ ఢిల్లీకి మారుతుంది. ఇంక అందులో రెండో అభిప్రాయం ఏమీ లేదు. నిన్న బొత్స చెప్పిన దాన్ని ఈరోజు పేర్ని నాని మరింతగా ప్రస్ఫుటంగా ప్రకటించాడు, మేము ఢిల్లీకి వెళ్తాము ఈ విషయం మీదని. గతంలో కూడా చంద్రబాబు భద్రత లేదు, పవన్ కళ్యాణ్ భద్రత లేదని లోకేష్ ఫిర్యాదు చేయడం, ఆయన కల్పించడం మనకు తెలుసు ఒక దశలో. ఇప్పుడు మళ్ళీ నా చరిత్ర పునరావృతం అవుతుందని అది మళ్ళీ జగన్ వైపు అది వస్తున్నట్టుగా ఉంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీటింగ్ కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏమి బాధ్యత ఉండదా? నిజమే, ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అభిమానులు మా వాళ్ళని మీరు అదుపు చేయలేదని వాళ్ళ మీద అంటే, కానీ మీరే కదా భద్రత అనేది అంతిమంగా మీది కదా అనేది వాళ్ళ వాదన. అంటే ఇవన్నీ రాజకీయ వివాదాలు తప్ప ఇవేమీ నిజమైనటువంటి పరిష్కరించలేనంత సమస్యలు కాదు. వీటి మీద ఢిల్లీ వెళ్ళాల్సినంత అవసరం లేదు. ఏదో ఒక విధంగా రాజకీయాలు వన్-అప్-మెన్షిప్ అంటారు కదా, అవతరాల మీద ఇంకో కొంచెం ఆధిక్యత. ఇంకోటి ఈరోజు చిన్నదే అయింది, రేపు పెద్దది అవుతుందేమో. ముందే మీరు అన్నారనుకో, దానికి మీరు ఏం చెప్పలేరు కదా. మీరు చేస్తారా, రేపు ఏదైనా జరిగితే మీరు ఆపుతారా అన్నారు అనుకో, మీరు ఏం చెప్తారు దానికి? సో చట్టంలో దానికి ఆస్కారం ఉంది, ముందే వీళ్ళు కంట్రోల్ చేయాలి. చట్టంలో ఏమో కానీ వాదనల్లో అనడానికి కొంచెం ప్రజల్లో ఒక విధమైన ఉద్వేగం. ఇంకొక సెన్సిటివ్ పాయింట్, రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ఇదయ్యారు కాబట్టి దాని మీద కూడా వాళ్ళు అవసరమైనప్పుడు ఎప్పుడైనా హఠాత్తుగా దాని మీద దర్యాప్తు, అనుమానాలు అంటుంటారు. సో మాకు అనుమానాలు ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి చేయి పట్టుకొనే ఉంది, చెయ్యి వదిలిపెట్టలా. నాదెండ్ల మనోహర్ జనసేన కీలక నేత కదా, మంత్రి. ఆయన మొన్న మాట్లాడుతూ విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన స్థానం విజయసాయి రెడ్డి తీసుకుంటాడు, బీజేపీలోకి వెళ్ళని ఒక ప్రకటన చేశాడు. సో వీటన్నిటిని బట్టి చూస్తే చాలా రాజకీయ రసాయన ప్రక్రియ జరుగుతున్నట్టుగా. సో ఎన్డీఏ ప్లస్ వైసీపీ రాజకీయాలు ఇవన్నీ అనుకోవాలి. రైట్ సార్, కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. కాంబినేషన్స్ అంటే ఇందాక మనం అనుకున్నట్టే ఇనుము చల్లారకూడదు. మీరు అన్నారు కాబట్టి ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ అధ్యక్షుడు ప్రకటన చేశాడు, గోశాలలో టీటీడీ 100 గోవులు చనిపోయినాయి, దీన్ని దాచిపెట్టారు అని. అలాగే పవన్ కళ్యాణ్ కాదు, మేమే సనాతన ధర్మ రక్షకులు అని జగన్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారని టీడీపీ మీడియాలో భారీగా చర్చలు చేశారు. అంటే ఇప్పుడు ప్రతి విషయం మీద మేమనే ఒక ఇది ఇక్కడ నడుస్తుంది. జగన్ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించినప్పటికీ నేనైతే మీ వైపే ఉన్నాను అని సంకేతాలు ఇవ్వడానికి ఇవన్నీ వాడుకుంటున్నాను. సో హిందుత్వాన్ని అందరూ ఓన్ చేసుకోవడం మొదలు పెట్టారా? సంథింగ్ దాని చుట్టూనే నడుస్తుంది. ఓకే.